హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో మీరు యాడ్స్ అనేవి పబ్లిష్ చేసి మీ బిజినెస్కి కానీ లేదా మీరు ఏదైనా సర్వీసెస్ మీరు ఏదైనా ప్రోడక్ట్స్ సెల్ చేస్తే ఎలా మీరు క్లయింట్స్ని తెచ్చుకోవాలి, ఎలా లీడ్స్ తెచ్చుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎన్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్గా మీరు ఏం చేయాలి అంటే మీరు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మీరు కనుక యాడ్స్ రన్ చేయాలి అంటే మీకు బిజినెస్ అకౌంట్ అయితే ఉండాలన్నమాట, పర్సనల్ అకౌంట్ అయితే కాదు. ఇన్ కేస్ మీ దగ్గర బిజినెస్ అకౌంట్ కనుక ఉంటే మీరు యాడ్స్ అనేవి రన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఒక పర్సనల్ అకౌంట్ ఉంటే దాన్ని బిజినెస్ అకౌంట్ ఎలా కన్వర్ట్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్గా మీరు మీ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి. ఏదైతే మీరు యాడ్స్ రన్ చేయాలనుకున్నారో రన్ చేశాక ఇక్కడ మీకు ప్రొఫైల్లోకి వెళ్తే కింద మీకు పైన 3 లైన్స్ కనిపిస్తాయి. దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు బిజినెస్ టూల్స్ అండ్ కంట్రోల్స్ అని ఉంటుంది. దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేశాక స్విచ్ యువర్ అకౌంట్ టైప్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీరు బిజినెస్ అకౌంట్ అయితే పర్సనల్ అకౌంట్ మార్చుకోవడానికి స్విచ్ టు పర్సనల్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీది పర్సనల్ అకౌంట్ అయితే మీరు బిజినెస్ అకౌంట్గా మార్చుకోవడానికి స్విచ్ టు క్రియేటర్ అకౌంట్ అయితే క్లిక్ చేయండి. సో ఈ విధంగా ఏంటంటే ఫస్ట్ మీరు మీ యొక్క అకౌంట్ అనేది స్విచ్ చేసుకోవాలి. ఇన్ కేస్ అది పర్సనల్ అకౌంట్ అయితే వన్స్ స్విచ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఒక పోస్ట్ అనేది చేయాలన్నమాట. ఈ విధంగా మీరు ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ అయితే చేయండి. సో ఈ విధంగా పోస్ట్ అనేది చేశాక ఇక్కడ మీకు వ్యూ ఇన్సైట్ బూస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఏంటంటే ఈ బూస్ట్ అనే ఆప్షన్ యూజ్ చేసుకొని మనం యాడ్స్ అనేవి పబ్లిష్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది యాడ్గా పబ్లిష్ చేయాలనుకున్నాను అనుకోండి. సింపుల్గా ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇది ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే చేశాను. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే బూస్ట్ పోస్ట్ అని ఉంది కదా, సో బూస్ట్ పోస్ట్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేశాక మీకు డీటెయిల్స్ అనేవి అయితే ఓపెన్ అవుతాయి అన్నమాట. అంటే ఏ విధంగా మీరు యాడ్స్ సెండ్ చేయాలనుకున్నారు అనేది ఇక్కడ మనకి చాలా వేస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో మన ప్రొఫైల్ విజిట్ చేయడం కానీ, మన వెబ్సైట్ని విజిట్ చేయడం కానీ, లేదా మనకి మెసేజ్ చేయడం కానీ, అంటే కస్టమర్స్ మన ప్రొఫైల్ చూసి వెళ్ళొచ్చు, లేదా మన వెబ్సైట్ అయినా విజిట్ చేయొచ్చు, లేదా మనకి డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ అయినా చేయొచ్చు అనమాట. ఇక్కడ మీకు ఏ ఆప్షన్ మీకు ఫేవరబుల్గా ఉంటుందో ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ మెసేజ్ యూ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏ మెసేజ్ అంటే దేనికి మెసేజ్ చేయాలి అనేది అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు వాట్సాప్ అని ఉంది, ఇన్స్టాగ్రామ్ అని ఉంది. లేదు మీకు రెండింటికి పంపించాలి అనుకుంటే థర్డ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు వాట్సాప్కే రావాలి అనుకుంటే వాట్సాప్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క వాట్సాప్ నెంబర్ అనేది ఇవ్వండి. ఇన్ కేస్ మీకు కస్టమర్ రీచ్ అవ్వాలి అనుకుంటే మీ యాడ్ చూసి మీ కస్టమర్ అనేవాడు వాట్సాప్లో అయితే మెసేజ్ చేస్తాడు. మెసేజ్ చేశాక డన్ మీద అయితే అంటే సెలెక్ట్ చేసుకున్నాక డన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీరు నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేశాక మీ యొక్క రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే మీరు ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ అనేది సెల్ చేయాలనుకున్నారు, ఏ టైప్ ఆఫ్ సర్వీస్ అనేది మీరు సెల్ చేయాలనుకున్నారో డీటెయిల్స్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు తెలియకపోతే వదిలేయండి, ఇది మ్యాండేటరీ అయితే కాదు. సో వదిలేసిన తర్వాత ఇక్కడ మీరు ఎవరిని టార్గెట్ చేయాలనుకున్నారు, లైక్ మీరు ఏ కంట్రీ వాళ్ళని టార్గెట్ చేయాలనుకున్నారు, మీ ఆడియన్స్ మినిమం ఏజ్ ఎంత ఉంటుంది అండ్ దాని యొక్క డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడైతే ఇవ్వచ్చు అనమాట. మీరు ఏ లొకేషన్స్లో మీ యొక్క యాడ్స్ పబ్లిష్ చేద్దాం అనుకున్నారు, రీజనలా, లోకలా, ఆ డీటెయిల్స్ అనేవి మీరు ఇవ్వచ్చు. ఇది కూడా మ్యాండేటరీ ఏం కాదు, మీకు కావాలంటే ఇవ్వచ్చు. లేదు అంటే సింపుల్గా ఇక్కడ మీకు సజెస్టెడ్ ఆడియన్స్ అని ఉంది కదా, దాని మీద అయితే ఉంచేసుకోండి బై డిఫాల్ట్గా. తర్వాత ఏం చేయాలి అంటే నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేశాక మనము ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ రన్ చేయాలి అంటే మనం పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. అంటే మనం చేసే పేమెంట్ని బట్టి మనకి రీచ్ అనేది ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే నాకు డైలీ 600 రూపీస్ నేను పే చేస్తే 3 days యాడ్స్ రన్ అవుతాయి. నాకు వచ్చే రీచ్ వచ్చేసరికి 85,000 అనమాట. సో 32,000 నుంచి 80,000 వరకు నాకు రీచ్ అనేది వస్తుంది. ఇలా మీరు ఏంటంటే మీ యొక్క డైలీ బడ్జెట్ బట్టి మీరు ప్లాన్ చేసుకొని మీరు యాడ్స్ అనేవి అయితే రన్ చేసుకోవచ్చు. వన్స్ మీకు యాడ్స్ అనేవి రన్ అవ్వడం స్టార్ట్ అయితే మీ యొక్క యాడ్ అనేది పీపుల్లోకి వెళ్తుంది అనమాట. ఇక్కడ మీరు అమౌంట్ అనేది మీరు ఎంతైనా మీ ఇష్టం అనమాట, మీరు ఎంతైనా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. చేసుకొని ఇక్కడ మీరు నెంబర్ ఆఫ్ డేస్ యాడ్స్ రన్ చేయాలనుకున్నారో ఆ యొక్క డేస్ అనేవి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 7 days రన్ చేయాలనుకున్నాను అనుకోండి, 7 days అనేది సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సింపుల్గా నెక్స్ట్ అని ఉంది కదా, నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేశాక మీకు పేమెంట్ అయితే అడుగుతుంది అనమాట. ఆల్రెడీ మీ దాంట్లో ఫండ్స్ కనుక ఉంటే మిమ్మల్ని పేమెంట్ అయితే అడగదు. ఇన్ కేస్ మీరు ఫండ్స్ కనుక లేకపోతే మీరు ఫండ్స్ అనేవి యాడ్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట.
సో మీరు ఫండ్స్ అనేవి యాడ్ చేయాలి. వన్స్ ఫండ్స్ అనేవి యాడ్ చేశాక ఏంటంటే యాడ్స్ అనేవి అయితే రన్ అవుతాయి. ఇప్పుడు మీరు సింపుల్గా నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేశాక మీకు ఇక్కడ యాడ్ ఫండ్స్ అని ఉంది కదా, యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేయండి. ఫండ్స్ మీద క్లిక్ చేశాక మీకు ఇక్కడ యూపీఐ పేమెంట్ ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది అనమాట. మీరు ఆ యూపీఐ పేమెంట్ ఆప్షన్స్ అనేవి యూజ్ చేసుకొని మీరు ఫండ్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని వన్స్ ఇది పోస్ట్ని కనుక బూస్ట్ చేస్తే యాడ్స్ అనేవి అయితే రన్ అవుతాయి అనమాట. ఈ విధంగా ఏంటంటే మీరు యాడ్స్ అనేవి ఇన్స్టాగ్రామ్లో అయితే రన్ చేసుకోవచ్చు. సో ఎలా రన్ చేసుకోవాలి ఏంటనేది మీకు అర్థమైంది అనుకున్నాను. మీకు ఏంటంటే దాన్ని బట్టి వ్యూస్ రీచ్ అనేది ఉంటుంది. సో ఆ రీచ్కి మీకు పీపుల్ అనేవాళ్ళు కాంటాక్ట్ అవుతారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆల్రెడీ నేను పబ్లిష్ చేశాను యాడ్. సో ఇప్పుడు మీరు సింపుల్గా దాని మీద క్లిక్ చేస్తే యాడ్ అని ఉంది కదా, యాడ్ మీద క్లిక్ చేస్తే నాకు ఇక్కడ 12,000 పీపుల్ అనే యాడ్స్ చూసి నాకు 38 పీపుల్ అనే వాళ్ళు మెసేజ్ చేశారనమాట వాట్సాప్లో. ఈ విధంగా ఏంటంటే మీరు కస్టమర్స్ని కానీ లేదా లీడ్స్ని కానీ అయితే ఈజీగా ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ పబ్లిష్ చేసి అయితే తెచ్చుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకున్నా ఇన్స్టాగ్రామ్లో మనం యాడ్స్ ఎలా పబ్లిష్ చేసి లీడ్స్ లేదా కస్టమర్స్ అనేవి తెచ్చుకోవాలనేది. సో వీడియో కన్నా లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.